సరిగ్గా సంవత్సరం క్రితం. చూసావుగా సినిమా, ఇప్పుడు చేసుకుంటావా పెళ్ళి? మీరంతా నా ముందు జుజ్జుబిలివయ్యా. నేను పెళ్లి చేసుకుని చూపిస్తా, అలాగే పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టి చూపిస్తా. ఛాలెంజ్ చేసిన ఆ వీరుడు పెళ్లి చేసుకుని ఎలా ఉన్నాడో తెలీదు. కానీ ఆ ముగ్గురు మాత్రం ఇంటి పోరు పడలేక అడవికి వెళ్లిపోయి అక్కడ ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. కథ అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. పెళ్ళాక వాడి జీతం కూడా ధూములు తీరిపోతే చూడాలని కోరిక. అడవిలో మనం 1 year నుంచి తపస్సు చేస్తున్నాం కదా, అంటే మనకి మంత్రాలు అవి వచ్చేసి ఉండాలి కదా. అంతే అంటావా? ఈ టైంలో ఈనా కొడుకులు వచ్చారండి. 1 year అయినా పిచ్చ హ్యాపీగా ఉన్నాడు కదా. బిజీ అంట. ఇంకా నాలాగా వాడికి జుట్టు ఊడిపోదా? ఏం మాట్లాడుతున్నారు భయ్యా? మా మహాలక్ష్మి నన్ను ఏ పని చేయనీదు. ఓ, మీ వైఫ్ పేరు మహాలక్ష్మి? ఎప్పుడో పెళ్లిలో చూసాం. మహాలక్ష్మి సే మహాలక్ష్మి. భార్యను కంట్రోల్ చేయడం ఒక ఆర్ట్. అది చేతగాకనే మీరు అడిగికి పోయారు. ఏంటి, వైఫ్ తో కాళ్ళు నొక్కించుకున్నావా? రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. పర్వాలేదులే, వెయిట్ చేద్దాం. భార్యను పరిచయం చేయడం మన సాంప్రదాయం, సంస్కారం. అది కాదు. భయ్యా, రెస్ట్ రూమ్ ఎక్కడా? చూసావా? నో. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కుదరదు భయ్యా. పరిచయం చేయమన్న ప్రతిసారి ఏదో ఒక సాగు చెప్తుంటావు. అసలు మహాలక్ష్మి ఉందా, లేకపోతే ఏమైనా డ్రామాలు ఆడుతున్నావా? ఇల్లు ఖాళీ ఒకడు ఏడుస్తుంటే ఎవడో చుట్టకి నిప్పడిగాడంట. ఏంట్రా ఏడుస్తున్నావా? చూడు భయ్యా, అది ఫేస్బుక్ కాదు, ఫేక్ బుక్. మ్యారీడ్ కపుల్స్ అందులో పెట్టే హగ్గులు, కిస్సులు అన్నీ ఫేకే. మగవాళ్ళు మంచి మనుషులు, మరి ఆడాళ్ళు ముంచే మనుషులు. లంగలు గల దేవుడా, మేం బుర్ర తక్కువ